హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని కలెక్షన్స్ బ్లౌజెస్లో ప్రజెంట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు మీషో నుంచి తెప్పించినటువంటి డిఫరెంట్ మోడల్స్ని మనం చూడబోతున్నాం. వీటన్నిటి లింక్స్ అయితే కనుక చాలా క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీకు ఇందులోంచి ఏది కావాలన్నా మీకు ఫెస్టివల్కి సంబంధించింది ఉంది, కొన్ని ఫ్యాన్సీ రిలేటెడ్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా కొత్తవే ఓవరాల్గా. సో మంచి మంచి బ్లౌజెస్ అయితే కనుక మనకి మీషోలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ సైజెస్ పైన అప్డేట్ అవుతూ వస్తున్నాయి. రీసెంట్గా మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీసెస్ పైన, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కంప్లీట్ రెడీ టు వేర్ కాన్సెప్ట్లో వర్క్ బ్లౌజ్ పైన కూడా మనం అయితే వీడియోస్ ఇచ్చామండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే మాత్రం రెడీ టు వేర్ కాన్సెప్ట్లో అది ఒకవేళ స్టిచ్చింగ్ చేయించుకుంటానంటే కనుక ఇది రెండు వీడియో లింక్స్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి, మీకు అవి కూడా తప్పకుండా నచ్చుతాయండి. పర్టికులర్గా అయితే కనుక దసరా దీపావళి కోసం ఇచ్చినటువంటి కాటన్ బ్లౌజ్ పైన చక్కని ఎంబ్రాయిడరీ వర్క్ కలెక్షన్ ఉంది. అలాగే మనకైతే కనుక ఫెస్టివల్కి దసరా దీపావళికి ఆగేలాగా అయితే కనుక హెవీగా రిచ్ లుక్ ఉండేటువంటి ఎంబ్రాయిడరీ మంచి క్లాత్ల పైన అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజెస్ రిలేటెడ్ కాబట్టి అవి కూడా మీకు హ్యాపీగా వర్కౌట్ అవుతాయండి. మీకు బయట చేయించుకున్నా కానీ మీకు అయితే ఆ రేట్లలో రావు. ఆ కలెక్షన్స్ కూడా తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈరోజు అయితే కనుక రెడీ టు వేర్ కాన్సెప్ట్లో మీకు అటు ఫ్యాన్సీ శారీస్కి, పట్టు శారీస్కి రిలేటెడ్గా మీకు సూట్ అయ్యేటువంటి కొన్ని కలెక్షన్స్ని షేర్ చేయడానికి ఈ వీడియోలో అయితే కనుక తీసుకొచ్చాను. అండ్ అందరికీ కూడా తెలుసు ప్రజెంట్ మనకైతే కనుక మెగా బ్లాక్ బాస్టర్ సేల్ అయితే కనుక నడుస్తుంది కాబట్టి ది బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఖచ్చితంగా దొరుకుతాయండి. ఇప్పుడు మామూలు ప్రైస్ కంటే కూడా ఇప్పుడు కాస్త తక్కువనే ఉంటుంది మనకి సేల్లో. అప్ టు 80% డిఫరెంట్ ప్రోడక్ట్స్ పైన అయితే కనుక సేల్ ఉంది కాబట్టి బెనిఫిట్ ఉంటుంది. సో లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాము. కలెక్షన్స్ చూసే ముందు మన రెగ్యులర్ ఫాలోవర్స్ అండ్ వ్యూవర్స్ అయితే కనుక గుర్తుపట్టే ఉంటారు కదా, ఈ బ్యూటిఫుల్ డోలా శారీని అయితే కనుక నేను నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తో అయితే కనుక సెట్ చేసి వేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. దీని వీడియో ఆల్రెడీ మనం అప్లోడ్ చేశాము. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. దీని లింక్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. చక్కగా అయితే కనుక ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఆఫ్ వైట్ పైన అయితే కనుక మిక్సింగ్ వచ్చేసి బ్యూటిఫుల్ బార్డర్తో అయితే కనుక చాలా బాగుందండి శారీ. కట్టుకుంటే కూడా మంచి లుక్ వచ్చింది. సో నైస్ శారీ, హైలీ రికమెండెడ్. దీనిలో కలర్ కాంబినేషన్స్ లేవు, సింగిల్ కలర్ క్యాటలాగ్ పైన అయితే కనుక వచ్చింది. చిన్న చిన్న సందర్భాలకు అన్నీ కూడా మీకు కట్టుకెళ్ళేలాగా అయితే కనుక ఉందండి. చాలా బాగుంది, కట్టుకుంటే ఇంకా బాగా కనబడుతుంది. ఇంకా పర్ఫెక్ట్గా స్టెప్స్ అది పెట్టుకుని జ్యువెలరీ అది పెట్టుకుంటే కనుక నేను సింపుల్గా కట్టుకున్నాను కాబట్టి సింపుల్గా కట్టుకుంటేనే ఎంత బాగుంది, ఇంకా రెడీ అయ్యేలా కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో చూడండి. అండ్ నేను పెట్టుకున్నటువంటి ఈ నెక్ సెట్ కూడా నేను మీషోలోంచి తెప్పించాను. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఒక్కసారి దీన్ని కూడా క్లోజప్ లుక్ చేద్దాము. జ్యువెలరీ వీడియోలో అయితే కనుక నేను దీన్ని తప్పకుండా షేర్ చేశాను. ఒకసారి అది కూడా చూడండి, అర్థమవుతుంది కంప్లీట్. దానిలో కూడా ఇంకా చాలా న్యూ క్యాటలాగ్స్ అయితే కనుక ఇచ్చున్నామండి జ్యువెలరీ పైన. అండ్ మీషోలో ప్రజెంట్ అయితే కనుక ఇవన్నీ సేల్లో ఉన్నాయి కాబట్టి మీకు తప్పకుండా వర్కౌట్ అవుతాయని అనుకుంటున్నాను. మన వీడియోస్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ చూసేద్దాం. చలో. సో బ్రాస్ బేస్డ్లో అయితే కనుక ఈ కంప్లీట్ హెవీ నెక్ ఏదైతే వచ్చిందో ఇవి చాలా బాగుందండి. ఇవంతా కూడా మనకి డిఫరెంట్గా వచ్చింది, రెగ్యులర్గా ఉండే జ్యువెలరీ అయితే కాదు. అండ్ ఇయర్ రింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ వన్ అండి, చాలా ఫ్యాన్సీగా అయితే కనుక చక్కగా వచ్చింది. వీ నెక్ పైన అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా డీప్ నెక్ అండి. వీ నెక్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా విత్ లేస్లో అయితే కనుక వచ్చింది. మంచి షైనీ ఫ్యాబ్రిక్, కలర్ కాంబినేషన్స్ అన్ని దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక కొంచెం ట్రెండింగ్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక ఇది చాలా బాగా నచ్చుతుందండి. హ్యాండ్ కూడా మనకైతే కనుక ఇట్లాగా లేస్ డిజైన్ అయితే కనుక వచ్చింది. ఇది చాలా సూపర్బ్ డిజైన్. షార్ట్ లెంత్ స్లీవ్స్లో అయితే కనుక కట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి. పర్టికులర్గా ఫ్యాన్సీ శారీస్కి క్లాస్గా కనపడుతుంది. డీప్ నెక్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. సో తప్పకుండా అయితే కనుక ట్రై చేయొచ్చు. పర్టికులర్గా బ్యాక్ సైడ్ లాంగ్ కావాలనుకునే వాళ్ళకి చాలా సింపుల్గా వచ్చినటువంటి ప్యాటర్న్, ఒక చిన్న నాట్తో, అలాగే ఇక్కడైతే కనుక మనకి ఒక చిన్న బటన్తో అయితే కనుక ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చేసారనమాట. సో ఇది ఓపెన్ చేసుకుని మనమే స్టిచ్చింగ్ అయితే కనుక చేయించుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఇదైతే కనుక మనకి లోపల లైనింగ్ అండ్ కప్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి సాఫ్ట్ కప్స్ వచ్చేసాయి విత్ లైనింగ్. అండ్ ఇదైతే కనుక మనకి 1 ఇంచ్లో అయితే కనుక లైక్ కట్స్ వచ్చిందండి. వీటిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి. పర్ఫెక్ట్గా అయితే కనుక మనం సైజ్ కనుక మెన్షన్ చేసుకున్నట్లయితే చక్కగా మనకి ఈ విధంగానే వచ్చేస్తాయి మన సైజ్ వైజ్గా బ్లౌజ్ అనేది. ఇది మన ఫస్ట్ డిజైన్. సెకండ్ దానికి కూడా వెళ్ళిపోదాము. టజిల్స్ ఎండింగ్లో
అండ్ మీషోలో కూడా చాలా డిఫరెంట్ బ్లౌజ్ అయితే కనుక వచ్చాయండి. అండ్ ఈరోజు నేను చూపించేవన్నీ కూడా చాలా చాలా లేటెస్ట్ అండ్ చాలా న్యూ డిజైన్స్, ఇంకా కూడా ఎవ్వరూ షేర్ చేయనటువంటి ట్రెండింగ్ కలెక్షన్సే మనం చూడబోతున్నాం. ఇది కూడా చాలా బాగుందండి. కాటన్ రిలేటెడ్ పైన అయితే కనుక మనకి ఇట్లాగా సింపుల్ ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్లో అయితే కనుక వచ్చి క్రాస్ కట్ అయితే కనుక ప్రిల్ అనేది తీసుకున్నారు. సో కొంచెం ట్రెండింగ్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ యంగ్స్టర్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇది అయితే కనుక బ్యాక్ సైడ్ ఓపెన్, బ్యాక్ సైడ్ కూడా డోరీ గ్రిప్పింగ్తో అయితే కనుక మనకు వచ్చేసింది ఈ విధంగా. సో ఇది ఓన్లీ వైట్ పైనే అవైలబుల్గా ఉందండి. దీంట్లో అయితే కనుక కలర్ చార్ట్ అనేది అవైలబుల్గా లేదు. అండ్ హ్యాండ్ దగ్గర చూసుకున్నట్లయితే కనుక మనకి ఇలా ఇలా క్రాస్ కట్ పైన అయితే కనుక హ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే కనుక వచ్చింది. ఇక్కడైతే కనుక మిడిల్లో మనకైతే ఒక స్టిచ్ లాంటిది వేసారనమాట. సో వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇలా వస్తుందండి, లైక్ హ్యాండ్ అనేది విడులుతూ సపరేట్గా అవుతూ అయితే కనుక మనకి కనపడుతుంది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్, ప్రిల్ కాన్సెప్ట్లో కావాలనుకుంటే కనుక ఇక్కడ కూడా మిర్రర్ వర్క్లోని ఈ ప్యాచ్ వర్క్ ఏదైతే వచ్చిందో ఇది చాలా బాగా సింపుల్గా వచ్చింది కాబట్టి క్లాస్గా అయితే కనుక కనపడుతుంది అనమాట. సో ఇది ఒక న్యూ డిజైన్ మనకి మీషోలో అప్డేట్ అయింది, ఒకసారి చెక్అవుట్ చేయండి కావాలనుకుంటే కనుక. సో నెక్స్ట్ అయితే కనుక సేమ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే హై నెక్ ఇష్టపడే వాళ్ళకి, స్పెషల్గా స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళకి, హై నెక్ ఉండి ఇట్లా మనకైతే కనుక లైక్ ఒక టాప్ లాగా ఇష్టపడే రిలేటెడ్ వాళ్ళకైతే కనుక ఇది బాగా కనెక్ట్ అవుతుందండి. ఆల్రెడీ కప్స్ దీనికి కూడా వచ్చాయి. సింపుల్ ప్యాచ్ వర్క్ లాగా అయితే కనుక సైడ్లో మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సీరియస్లీ కాలేజ్ గోయింగ్ పిల్లలకు కానివ్వండి, యంగ్స్టర్స్కి అయితే మాత్రం ఇది పక్కాగా నచ్చుతుందండి. అండ్ హైలీ రికమెండెడ్, స్టిచ్చింగ్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే కనుక టూ గుడ్ ఉందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ దీనికి వచ్చినటువంటి ఓపెన్ డిజైన్ అండ్ అన్నీ కూడా బాగున్నాయండి. ఈరోజు అయితే కనుక నేను షేర్ చేయబోయే ప్రతి డిజైన్ కూడా అయితే కనుక చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు చూడొచ్చు, మీకు ఏది కావాలనుకున్నా కానీ. లోపల అయితే కనుక మనకి స్టిచ్చింగ్ ఫినిషింగ్ లోపల కంప్లీట్గా లుక్ అయితే కనుక నేను షేర్ చేస్తున్నాను ఎలా వచ్చింది అనేసి. సో కప్స్ ఉంటాయి కాబట్టి మనకి ప్రాపర్గా నిలబడుతుంది ఫిట్టింగ్ అంతా కూడా మనకి. అండ్ హైలో అయితే కనుక వచ్చినటువంటి ఈ ఏదైతే వచ్చిందోనండి దీనికైతే కనుక మనకి ఇట్లాగా హ్యాంగ్ అయితే డోరీస్ అనేది మనకి ఫిట్టింగ్ కోసం అయితే కనుక ఇలా వచ్చాయన్నమాట. సో ఇటు మీకు ఫిట్టింగ్ కవర్ అవుతుంది, బటన్ లేకోకుండా అయితే కనుక హై నెక్ కూడా కవర్ అవుతుంది. సో మనకైతే కనుక లైక్ ప్యాటర్న్ కప్స్తో ఉంది కాబట్టి ఫిట్టింగ్కి బాగుంటుందండి. సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఒక క్రాప్ టాప్ స్టైల్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే డిజైన్. కింద కూడా ఇట్లా మనకి ప్రిల్ కాన్సెప్ట్ అయితే కనుక తీసుకున్నారండి. ఇది ఒక న్యూ ట్రెండింగ్ డిజైన్ మనకి మీషోలో. నెక్స్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది. వీనెక్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి. ప్రిన్స్ కట్ పైన అయితే కనుక మనకి మంచి హై క్వాలిటీ రా సిల్క్ మెటీరియల్ పైన హెవీ లుక్ వచ్చినటువంటి బ్లౌజ్ అండి. దీని మీద అయితే కనుక మొత్తం అంతా కూడా ఇట్లా మనకి జరీ థ్రెడ్ వర్క్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ రిలేటెడ్లో ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అయితే కనుక అండ్ హ్యాండ్స్ పైన అయితే కనుక డిజైన్ డీటెయిలింగ్ అనేది వచ్చేసింది. చాలా బాగుంది ఇది కూడా మనకి. అలాగే ఇది మనకి ఫ్రంట్ ఓపెన్తోనే వస్తుందండి, మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సో మంచిగా అయితే కనుక మనకి కంప్లీట్ లాక్ ఉంది, మనం ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఓపెన్ చేసేస్తే మనకి కరెక్ట్గా హుక్ ప్రకారంగా మనం అడ్జస్ట్ చేసుకోవడమే. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి మనకి ఇది. సో ఇట్లా వచ్చేస్తుంది. బ్యాక్ కూడా వీ నెక్కే ఉంది, డీప్ నెక్ ఉంది. అండ్ వేసుకున్నప్పుడు కూడా పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ అన్నిటికీ కూడా మీకు అయితే కనుక క్లాస్గా నిలబడేటువంటి మరొక ప్యాటర్న్. ఇదైతే కనుక గ్రిప్పింగ్ పర్పస్ డోరీస్తో వచ్చినటువంటి హ్యాంగ్స్. ఇది కూడా అండి లైక్ ఇలాంటి కట్స్ ప్యాటర్న్స్ వర్క్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది. నెక్స్ట్ అయితే కనుక లోపల చూసుకున్నట్లయితే మనకి దీనికి కప్స్ అయితే కనుక సాఫ్ట్ కప్స్ వచ్చేసాయండి. సైడ్లో కూడా మనకైతే కనుక ఖర్చు పాట అయితే కనుక ఈ విధంగా వచ్చింది. అండ్ లోపల లైనింగ్ అయితే కనుక మనకి తీసుకున్నారండి, పాలిస్టర్ క్లాత్ పైన అయితే కనుక తీసుకున్నారు. 1 ఇంచ్ వరకు అయితే కనుక మనం అడ్జస్ట్ చేసుకునే ఖర్చు పాట అయితే కనుక వచ్చిందనమాట. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. ఒకవేళ మేబీ మీకు నచ్చింది అనుకుంటే కనుక మీరు చూడవచ్చు, నచ్చింది అనుకుంటే కనుక తెప్పించుకోవచ్చు. క్వాలిటీ, క్లాత్, ఫినిషింగ్, వర్క్ అన్నీ కూడా న్యూ అండ్ ట్రెండింగ్ డిజైన్ పైన మనకు వచ్చినటువంటి మరొక బ్లౌజ్. అన్నిటిపైన మీకు అయితే కనుక కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. మీకు మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో ఏది కావాలంటే దాని ప్రకారంగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక హెవీ వర్క్ బ్లౌజ్ అండి. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్, అలాగే మనకి సీక్వెన్స్ వర్క్ రావడం వల్ల కంప్లీట్ హెవీ పార్టీ వేర్లో అయితే కనుక ఇది చాలా బాగా కనబడుతుంది. మంచి కలర్ఫుల్గా అయితే కనుక వచ్చిందండి. వీటిలో కూడా కలర్ చార్ట్ అవైలబుల్గా ఉంది. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మనకి జార్జెట్ పైన అయితే కనుక ఈ థ్రెడ్ వర్క్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా వచ్చాయండి. క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉందండి, ఆసమ్. అసలు ఆలోచనే అవసరం లేదు తీసుకోవాలా వద్దా అని, హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనకి మెగా సేల్ కూడా నడుస్తుంది కాబట్టి ఇంకా బెస్ట్ ప్రైస్లోనే దొరుకుతుంది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్యాక్ సైడ్ పార్ట్ ఇట్లా. సో మీకు కావాలనుకుంటే కనుక స్టిచ్ అనేది ఓపెన్ చేసేసుకుని మీరు మామూలుగా అయితే కనుక వేసుకోవడమేనండి. అండ్ లోపల కూడా మనకి దీనికి పాలిస్టర్ ఫ్యాబ్రికే వచ్చేసింది. అడ్జస్ట్ చేసుకునే దానికైతే కనుక మనకి ఇది కూడా 1 ఇంచ్ వరకు అయితే కనుక ఇది ఉందండి ఇలా.
ఇంటర్లాక్ స్టిచ్చింగ్ ఉంది, మంచి ఫినిషింగ్ ఉంది, క్వాలిటీ ఉంది. అలాగే దీనికి కూడా మనకైతే కనుక కప్స్తో వచ్చింది కాబట్టి మీకు ఫిట్టింగ్ వైజ్గా కూడా పర్ఫెక్ట్గా అనేది కూర్చుంటుంది అనమాట. సో ఓవరాల్గా అయితే కనుక జార్జెట్ మెటీరియల్ పైన హెవీ వర్క్లో కావాలి, ఏదైనా దసరా, దీపావళి, బతుకమ్మ ఈ ఫెస్టివల్కి ఏదైనా హెవీ వర్క్లో లేకపోతే సింపుల్ శారీ కట్టుకుంటున్నప్పుడు హెవీ వర్క్ బ్లౌజెస్కి కావాలన్నా కానీ రెండింటి పరంగా కూడా మనకి ఈ శారీ అయితే కనుక చక్కగా యూజ్ వస్తుందండి. హైలీ రికమెండెడ్ వర్క్ వైజ్ అండ్ కలర్ వైజ్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్గా అనమాట. సో చాలా బాగుంది. ఎల్బో లెంత్ వరకు అయితే కనుక మనకి హ్యాండ్ అనేది వచ్చేసింది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫిట్టింగ్ కోసం అయితే కనుక డోరీస్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చాయండి. చాలా బాగుంది. ఇది కూడా మంచి హెవీ వర్క్. ఇంత ఆల్ ఓవర్ వర్క్ చేయించుకోవాలంటే మనకి మామూలుగా అయితే కనుక బయట చాలా తీసుకుంటారండి. సో హెవీ సింపుల్గా మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది, లుక్ మాత్రం చాలా హెవీగా ఉంది. సో ఏంటంటే ఓవరాల్గా మనం ఈ ఫ్యాబ్రిక్ కొనవసరం లేదు, లైనింగ్ కొనుక్కోవసరం లేదు, ఎక్స్ట్రా వర్క్లు ఏమి చేయించుకోవాల్సిన అవసరం లేదు, స్టిచ్చింగ్ కాస్ట్ ఇవ్వనవసరం లేదు, ఏమీ లేకోకుండానే స్టిచ్చింగ్ కాస్ట్ కంటే కూడా తక్కువలోనే మనకైతే కనుక ఇంత మంచి డిజైనర్ బ్లౌజెస్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో అది గమనించుకోండి అండి. మీకు రీజనబుల్ అనుకుంటే కనుక మీరు తప్పకుండా తీసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కూడా అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు పఫ్ స్లీవ్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. అసలు చూడండి అండి ఎంత బుట్టలాగా అయితే కనుక ఇది వచ్చిందో మనం చూసుకోవచ్చు. బుట్టకు కూడా మనకైతే కనుక చక్కగా మనకి లైనింగ్ వచ్చేసిందండి. వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అవుట్లైన్ అంతా కూడా ఇట్లా మనకి ప్రిల్ కాన్సెప్ట్ తీసుకున్నారు. గోటా లెహరియా లెసెస్ ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్లో వచ్చిందనమాట. లైక్ పీస్ అనేది మనకి దీనిపైన. అండ్ ఇదైతే కనుక ఫిట్టింగ్ పర్పస్ డోరీస్, బ్యాక్ సైడ్ అయితే కనుక స్టైల్గా వేలాడే డోరీస్తో అయితే కనుక చాలా క్లాస్గా, చాలా సింపుల్గా, క్యూట్గా అయితే కనుక బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది. స్పెషల్గా ఇది బుట్ట స్లీవ్స్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం తప్పకుండా నచ్చుతుందండి. అండ్ దీంట్లో కూడా మనకైతే కనుక కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇది బ్యాక్ ఓపెన్తో అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది. చాలా బాగుంటుందండి వేసుకున్న తర్వాత అయితే. 100% మీకు ఎలాంటి డౌటే అవసరం లేదు. వీ నెక్ పైన అయితే కనుక వచ్చేసింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డీప్ వీ నెక్ ఏమో మనకి బ్యాక్ సైడ్ అయితే కనుక వచ్చిందనమాట. బ్యాక్ ఓపెన్ మనకి 4 హుక్స్తో అయితే కనుక ఈ ప్యాటర్న్ అవైలబుల్గా ఉంది. మీరు చూడండి, మీకు ఇందులోంచి ఏది కావాలన్నా కానీ మీరైతే కనుక పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. లోపల కూడా కప్స్ అండ్ ఖర్చు కూడా వచ్చింది. ఒకసారి చూపెడతాను నేను అది కూడా. సో ఓపెన్ చేస్తే వచ్చేస్తాయండి ఇలాగా కప్స్. ఇవి కప్స్, లైనింగ్ లోపల అంతా కూడా చూసుకోవచ్చు. సైజెస్ వీటిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీ సైజుని బట్టి అయితే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోండి. లేదు కొంచెం మీరు పెద్ద సైజు తీసుకున్నా కానీ అడ్జస్ట్ చేసుకుంటే ముందు కూడా మనకైతే కనుక వస్తుంది అనమాట. సో మంచి లైఫ్ కూడా ఉంటాయి. ఇది నెక్స్ట్ మన బ్లౌజ్ అనమాట. సో చూసారు కదా అండి, కలెక్షన్స్ అయితే డెఫినెట్గా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. రాబోయే అప్కమింగ్ సీజన్ ఫెస్టివల్స్ కోసం అయితే కనుక మీరు కొనుక్కునేటువంటి డిఫరెంట్ సారీస్కి కానీ, లేకపోతే ఆల్రెడీ బ్లౌజులు రాక మ్యాచింగ్ లేక పక్కన పెట్టినటువంటి సారీస్కి కానీ చాలా చక్కగా ఇవి సూట్ అవుతాయని అనుకుంటున్నాను. మరో మంచి కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం.